వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మద్యం ఒక పక్క ఏరులై పారుతూ ఒక పక్క బారుల దగ్గర పర్మిట్ రూములు ఇచ్చి బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాపు, రోడ్డుకో బెల్ట్ షాపు, వెంటనే ఎక్కడ మార్కెట్ లో మన కూరగాయలు వంట సామాన్లు దొరికినట్టుగా మద్యం దొరుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇవి చాలా అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దుస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అక్కడ ఒరిస్సా నుంచి చిత్తూరు వరకు తీసుకుంటే ఈ కూటమి నాయకులే ఈ మద్యం ఇండస్ట్రీస్ ని, అంటే కల్తీ మద్యం ఇండస్ట్రీస్ ని పెట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యాన్ని సప్లై చేస్తున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పడానికి మేము చింతిస్తా ఉన్నాం. ఈ కల్తీ మద్యంలో పూర్తిగా స్పిరిట్ కలిపేసి వాళ్ళందరి ఆరోగ్యాలతో వీళ్ళు ఈ రోజు ఆటలాడుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలతో రాష్ట్రంలో మహిళలు భయపడేటువంటి పరిస్థితి, భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళిన భర్త తాగేసి వస్తాడా, తాగకుండా వస్తాడా, బతికొస్తాడా, చచ్చిపోయి వస్తాడా అనేటువంటి తెలియని పరిస్థితి. ఆ స్పిరిట్ తో కూడినటువంటి కల్తీ మద్యాన్ని తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ సమస్యలు పడిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంటే వీళ్ళకి ఒక ఆదాయ వనరు ఇది. ఆదాయం వస్తే చాలు ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకులు. ఈ రోజు ఈ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలోని నాయకులే అని చెప్పడానికి మేము చింతిస్తా ఉన్నాం. నెలకు 1 కోట్ల ఆదాయాన్ని దీని మీద సంపాదిస్తా ఉన్నారు. ఈ 16 నెలల్లో సుమారు 16,000 కోట్ల ఆదాయాన్ని వీళ్ళు వెనకేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజల మంచి గురించి కానీ, వాళ్ళ ఆరోగ్యాల గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం గురించి కానీ ఆలోచించేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు అని చెప్పి మేము తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రోడ్లకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేమందరం డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలి. ఎవరైతే ఈ కూటమి నాయకులు ఇండస్ట్రీస్ పెట్టి ఈ రోజు ఈ కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి, మీ గవర్నమెంట్ నుంచి తప్పించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టారు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ మీద. కానీ ఆయన ఏమీ లేదని చెప్పి నిరూపించుకొని ఈ రోజు బయటికి రావడం జరిగింది. అంటే ఇవన్నీ మీరు చేస్తున్నది ఏంటి? మీరు చేసేది కరెక్టా? కల్తీ మద్యాన్ని ఈ విధంగా ప్రోత్సహించడం కరెక్టా? మీ నాయకులు ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టుకొని చేస్తా ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆ ప్రజల ఆరోగ్యాల గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నారావారి సారా రాష్ట్రంలో ఏర్లై పారుతుంది. వీధుల్లో అయితేనేమి, పల్లెల్లో చూసుకుంటే బెల్ట్ షాపుల రూపంలో ఇష్టానుసారంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ లేకుండా మెడికల్ షాప్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ షాప్ లో మందులు కరువు అయితే ఏమో కానీ వైన్ షాప్ లో మాత్రం కల్తీ మద్యం మాత్రం ఎక్కడా కూడా కరువు లేదు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి పైన ప్రజల శ్రేయస్సు కోసం మీరు ఆలోచిస్తే బాగుంటుందని సూటిగా చంద్రబాబు నాయుడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మీ కొడుకు లోకేష్ గారు సకల శాఖల మంత్రిగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు, ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఐటీ రాష్ట్రంలో మద్యం దుకాణాలను అక్కడ ఏదైతే కల్తీ మందు సీక్రెట్ గా మీరు పెట్టుతున్నటువంటి ఈ దుకాణాలా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. మద్యంతో ఏదైతే ప్రాణాలు పోతాయని చెప్పి గతంలో భగవంతుడు ఉన్నాడని ఊరుకునే అంటారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మీరు ఏదైతే గత ప్రభుత్వం మీద నిందలు వేశారో ఆ నిందల్ని నిజం చేసి ఈ రోజు ఇక్కడ మీరు తేటతలం అయ్యారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు చూడడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రజల కోసం ఏదైతే వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకొని మేము మీకు ఓట్లేసి గెలిపించారో ఈ రోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మేలు కోరుతారనేసి మేము మీకు సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి, ఎప్పుడు కూడా ఇంకా మీకు బుద్ధి రాదు అని చెప్పి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు 16 నెలలు అయినప్పటికీ కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎంత దోపిడీ చేద్దామో, ఇక్కడ మెడికల్ కాలేజీలు సైతం మీరు ఇక్కడ రద్దు చేసి ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు. ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ మద్యం మీదే ఇంట్రెస్ట్. మొన్న అసెంబ్లీలో చూసుకుంటే మద్యం సీసాల మీద కూడా మీరు మాట్లాడారు. కనీసం ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అరాచకం జరుగుతున్న దాని మీద మాత్రం మీకు ఎటువంటి శ్రద్ధ లేదు. కాబట్టి సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడప్పుడు టైం వస్తుందా అని చెప్పి సిద్ధంగా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఇవాళ మీకు బుద్ధి చెప్పాడని మేము కూడా ఆశిస్తున్నాము. దానికి సాక్ష్యం నిదర్శనమే ఆ కల్తీ మద్యం బయటపడడం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.